థ్యాంక్ యూ. ప్రశ్న అంటే ఏంటంటే ప్రశ్నకి పరిప్రశ్నకి తేడా ఉంది. ప్రశ్న అంటే నాకు తెలుసు వీడికి తెలుసో లేదో అని అడగడాన్ని ప్రశ్న అంటారు. పరిప్రశ్న అంటే ఏంటంటే ఇది తెలుసుకోవాలి, నేను దీనివల్ల నేను జ్ఞానం పొందాలి అన్నది పరిప్రశ్న. అందుకని నేను ముందే అంగీకరిస్తున్నా, మీకన్నా నాకు ఎక్కువ ఏం తెలియదు కనుక ప్రశ్నలు వేయకుండా పరిప్రశ్నలు వేయాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చప్పట్లతో ప్రారంభిద్దాం. మేడం. సార్, ధ్యానం చేసేటప్పుడు మనసు చిత్తవృత్తి నిరోధం అంటారు. ఎలాంటి ఆలోచన లేని స్థితిలో మనము ఆ ఎనర్జీని తీసుకుంటాము అంటారు. కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు గతము, భవిష్యత్తు లేకపోతే ఏదేదో గుర్తుకొస్తూ ఉంటాయి. వాటి నుంచి ఎలా మనం తెలుసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి? వెరీ గుడ్. ఇది అందరి సమస్య. ధ్యానంలో కూర్చుంటే ఆలోచనలు వస్తూనే ఉంటాయి పుంకాలు. దీనికి సొల్యూషన్ ఒక్కటే, అంటే చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. సహజమైన సొల్యూషన్ శ్వాస మీద ధ్యాస. అందుకని మీరు శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇక్కడే ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. వారు ఏం చెప్తున్నారంటే ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, మీరు శ్వాస మీదకి వెళ్ళండి. లోపల ఒకడు మాట్లాడుతుంటాడు, వాడిని శ్వాస మీదే పెట్టాలి, ఇంక వేరే షార్ట్ కట్లు వద్దు. శ్వాస ఉచ్ఛ్వాస అనే శ్వాస కొంచెం కష్టమే ఇది, కానీ అసాధ్యం కాదు. చేయగా వస్తుంది. వచ్చాక మీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. అక్కడ అనుభవాలు రావడము, అనుభూతులు కలగడము అవి కలుగుతుంటాయి. అవి కూడా మీరు ఆలోచనలు అనుకొని మీరు పొరపాటు పడుతుంటారు. అవి ఆలోచనలు కాదు, అవన్నీ ఆత్మకు కలుగుతున్న అనుభవాలు. అంటే మీ చైతన్యము మనసు ఇలా కలిసిపోయి ఉంటాయి. మీరు శ్వాసను గమనిస్తుంటే మనసు జీరో అయిపోతుంది. అప్పుడు చైతన్యం రిలీజ్ అయ్యి అనేక అనుభవాలు కలుగుతాయి. కనుక ఈ రెండిటికి తేడా మీరే కనిపెట్టాలి. పాలు నీళ్ళ కలిసిపోద్ది, మొత్తం కలిసిపోయి ఉంటుంది అనమాట. ఇది దాన్ని మీరు డివైడ్ చేసుకోవాలి. సో ఇది సాధకుడికి తెలుస్తుంది. అందుకని ఆలోచనలు వస్తే ఏ మార్గం లేదు, శ్వాసను గమనిస్తూ కూర్చోటమే. మీరు కుదరలేదన్న భావన పెట్టుకోకండి, కుదిరిందా లేదా అని అస్సలు ఆలోచించకండి, కూర్చున్నామా లేదా అనేది ఆలోచించండి. ఓకే, చెప్పకూడదు. మంచి అనేక సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్న కొంతమందికి సమస్యలు తీర్చుకుంటున్నారు, కొంతమంది రోగాలు పోగొట్టుకుంటున్నారు, కొంతమందికి అలాగే ఉంటున్నాయి. కొంతమందికి షార్ట్ పీరియడ్ 40 రోజుల్లోనే వాళ్ళు అన్నీ తీర్చుకుంటున్నారు. సమస్యలు కానీ, ఆర్థిక బాధలు కానీ, కుటుంబ బాధలు కానీ, శారీరక అనారోగ్యాలన్నీ పోతున్నాయి. కొంతమందికి పోవడంలే. ఎక్కడ లోపం? ఇది చాలామంది ఎదుర్కొన్న సమస్య. ఒక రకంగా ఇదేంటంటే మీరు ధ్యానంలోకి రాగానే, ఫస్ట్ ధ్యానం చేయగానే ఫస్ట్ వచ్చే లాభమా ఆరోగ్యం. అప్పుడు దాకా ఉన్న నడువు నొప్పో లేకపోతే తలనొప్పో ఇంకోటి పోతుంది. పోగానే మీకు ధ్యానం మీద విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం కలగగానే మీరు వెంటనే ధ్యానాన్ని గట్టిగా పట్టుకుంటారు. అక్కడ దాకా బాగానే ఉంటుంది సినిమా. తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? మళ్ళా కొంతకాలంకి మీ లోపల మీ మనసు లెగుస్తుంది. ధ్యాని కాస్త మీరేమైపోతారంటే ముదర ధ్యాని అయిపోతారు. ముదర ధ్యాని తొండ ముదిరి అవసరం వెళ్ళినట్టు అక్కడి నుంచి మీరు మీ యొక్క ప్యూర్ కాన్షియస్ని కోల్పోతారు. ఏదో మాట్లాడడం, రాజకీయాలు చేయడం, అది చేయడం, ఇది చేయడం, అంటే వచ్చినప్పుడు చేసినంత సాధన, వచ్చినప్పుడు ఉన్నంత ప్యూర్గా మీరు ఉండరు. దాంతో సహజంగానే మీకు అప్పుడు పోవాల్సిన కర్మలు ఉండిపోతాయి. అందుకని సిద్ధాంతంలో అయితే లోపం లేదు. మీకు జరగలేదంటే మీ సాధన సరిగా లేదు, మీ యొక్క కాన్షియస్నెస్ సరిగా లేదు, మీ కర్మ బలంగా ఉంది. అంటే కర్మ సాధన రెండు కోడిపుంజులు లాంటివి. కర్మ బలంగా, ఏ కోడిపుంజు గెలుస్తుంది యుద్ధంలో? ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది. రెండు పొట్టేళ్ళు కొట్టుకుంటాయి, ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది. అలాగా ఈ యొక్క బాధలో, అది కర్మ నేను ఇంకోటి ఏదో అండి, అది మీ యొక్క సాధన అంటే మీ బుద్ధి, రెండిట్లో ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది. మీ కర్మ గెలిచిందంటే మీ బుద్ధి బలహీనంగా ఉంది, మీ సాధన బలహీనంగా ఉంది, మీ ప్రవర్తనలో లోపం ఉంది, మీ యొక్క కాన్షియస్నెస్ వీక్ అయింది. ఇలాగ మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. దర్ ఇస్ నో డౌట్. కానీ నేను చాలామందిని చూశాను, అనారోగ్యం పోయినోళ్ళు ఉన్నారు, పోనోళ్ళు ఉన్నారు. పోలేదు అంటే మనం వైఫల్యం చెందాం. అది నేనైనా మీరైనా. పోయింది అంటే వాడు సక్సెస్ అయ్యాడు. వాళ్ళ యొక్క సాధన బలంగా ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ కాన్షియస్నెస్ ప్యూర్గా ఉంది. అందుకని మీకు ఒక అనారోగ్యం వచ్చింది, ధ్యానం చేసిన అనారోగ్యం వచ్చిందంటే మీ ఓటమిని మీరు అంగీకరించండి. నేనే సరిగా చేయలేదు అని మిమ్మల్ని మీరు పరిశీలించుకొని, ఎక్కడ లోపాలు చేస్తున్నానని ఎతుక్కొని, అది యూనివర్స్ నాకు ఇది ఎందుకు ఇచ్చిందన్న జ్ఞానాన్ని పెంచుకుంటే అది నెమ్మదిగా పోతుంది. దట్స్ ఆల్.
ధ్యానంలో అనుభవాలు అనుభూతులు వస్తూ ఉంటాయి. అవి ఏవి నిజం, ఏవి ఊహ అని మనం గుర్తించడం ఎలా? ఇదే ఇప్పుడు పెద్ద సమస్య అయింది అందరికీ. ధ్యానంలో అనుభవాలు మీ మైండ్ అంటారు చాలామంది. నేను మరలా చెప్తున్నా, మీరు చైతన్యము. ఇది క్లియర్? మనం ఎవరండి? చైతన్యాలు. చైతన్యమైన మనం మనసుతో ఉంటాం. ఇది మనసు అనమాట. ఇది బాడీ, ఇది చైతన్యం. ఈ చైతన్యాన్ని మనసు పట్టుకుంది కదా. మీరేం చేస్తారు? అలాగ ఉండిపోతారు. ఆ శ్వాసను గమనిస్తూ మనసును శూన్యం చేస్తారు. అప్పుడు చైతన్యం యాక్టివ్ అయ్యి ఎన్నో అనుభవాలు పొందుతుంది. కొంతమంది అంటారు అసలు ఆత్మకి అనుభవాలు రావు. ఆత్మకి అనుభవాలు రావు. ఆత్మ అంటే శూన్యము, మహాశూన్యము, అసలు దానికి ఏమీ ఉండదు అంటారు. ఓకే, మీరు పుట్టకముందు శరీరమా ఆత్మ ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి అనే నిర్ణయం తీసుకున్నారు లేదా? అంటే ప్రణాళిక వేసుకున్నారు లేదా? అంటే అప్పుడు మీకు మైండ్ ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టే కదా. అంటే దాన్ని కాన్షియస్నెస్ అంటారు. ఆత్మకు ఉండే వివేకాన్ని కాన్షియస్నెస్ అంటారు, దేహానికి ఉండే వివేకాన్ని మైండ్ అంటారు. అందుకని మీకు కాన్షియస్నెస్కి అనుభవం వచ్చిందా, మైండ్కి అనుభవం వచ్చిందా మీకే తెలుస్తుంది. అందుకని పత్రిజీ ఎప్పుడు ధ్యాన అనుభవాలు వినమంటారు. అది అందులో లోపాలు ఎతకద్దు. నేను ఒకసారి పత్రిసారిని అడిగాను, సరే నీ చెప్పిన అనుభవాలన్నీ నిజమేనా, ఎలా తీసుకోవాలంటే, నీకెందుకురా చప్పట్లు కొడితే పోయా అన్నాడు ఆయన సింపుల్గా. మనకెందుకు అంటే అది రైటో రాంగో వాళ్ళకే తెలుస్తుంది. మైండ్ ద్వారా వచ్చిందా, కాన్షియస్నెస్ ద్వారా వచ్చిందా, ఇది ఒక సన్నటి పొర అనమాట. మీకే తెలుస్తుంది, అది ఇంకెవరికి తెలీదు. మరి నేనే ఎలా జడ్జి చేస్తాను అది మైండ్ అని? చెప్పండి. పాలల్లో నీళ్లు కలిసిపోయి ఉంటాయి, అది డివైడింగ్ అన్నది రాజహంస చేయగలదు, ఇంకెవరు చేయలేరు. అలాగా మీకున్న అనుభవాలు మైండ్కి వస్తున్నాయా, కాన్షియస్నెస్కి వస్తున్నాయా మీకే తెలుస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మైండ్ అయితే కనుక ఇందాక సార్ చెప్పినట్టుగా ఆ తెపాళ్ళ మీద మూత కింద పిల్లి ఇట్లా లాగుతూ ఉంటుంది. కాన్షియస్నెస్ అనుభూతి చెందుతూ ఉంటుంది. ఈ చిన్న తేడాన్ని మీరు పట్టుకుంటే మీరు ముందుకెళ్తారు. కనుక ధ్యానంలో వచ్చిన అనుభవాలని అనుమానించకండి, ఆస్వాదించండి, అనుభవించండి, ఆనందించండి. దట్స్ ఆల్. సార్ నమస్తే సార్. మళ్ళీ ధ్యానం అంటే మనం పత్రి సార్ వచ్చినప్పుడు ఆయన ఫ్లూట్ వాయిస్తామంటే ధ్యానం చేసేవాళ్ళం. అసలు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అయితే మరి ఈ మధ్య కొంతమంది గైడెడ్ మెడిటేషన్ వద్దు అన్నారు, సరే. మరి మ్యూజిక్ వద్దు అన్నారు, సరే. అట్లా మరి అసలు ధ్యానం అసలు ఎలా చేయాలి సార్? నీకు నచ్చినట్టు నువ్వు చేయాలి, వాడికి నచ్చినట్టు నువ్వెందుకు చేయాలా? వాడెవడో వద్దంటాడు, నీకు వద్దా? నీకు కావాలో వద్దా నీకు తెలుసు కదా. మీకు తెలీదా? ఇప్పుడు అన్నం పెట్టారు, మీకు ములక్కాయ కూర వేశారు, పత్ర వేశారు, పప్పు వేశారు, ఏది తింటారు? ఏది నచ్చింది అది తింటావు. వాళ్ళు వచ్చి పప్పు తినకూడదు అందులో కరివేపాకు ఉంది అంటే తిన్న మానేస్తావా? మీకు ఇష్టం అబ్బా, నీ ఇష్టం. నువ్వే రాజు, నువ్వే మంత్రి. ఇంకొకటి మీద రుద్దకండి, మీరు రుద్దించుకోకండి. అయితే దీని మీద ఒక క్లారిటీ ఇస్తా. ఇప్పుడు సంగీతం పాడొద్దు, మెడిటేషన్ అంటే సైలెన్స్ అంటారు, అది వాళ్ళ ఇష్టం. దట్స్ ఆల్. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, అది కూడా ఒక క్వశ్చన్ అడిగాడు నన్ను, ఏమంటే ఫ్లూట్ పెట్టారు మీరు, కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి అన్నారు. నేను శ్వాసను గమనించాలా ఫ్లూట్ను గమనించాలా అని అడిగాడు. కరెక్ట్ క్వశ్చన్ ఆయన. నువ్వు శ్వాసనే నీ మనసుని శ్వాసను గమనించు, నువ్వేమో సంగీతాన్ని ఆస్వాదించు. అదేంటండి, నువ్వు చైతన్యం నాయన, నీ మనసు పీకుతూ ఉంటుంది. ఇప్పుడు కళ్ళు మూసుకున్నారనుకోండి, మన పిప్పిల్ వారు ఫ్లూట్ వాయిస్తున్నారు, మీకు డౌట్ వస్తుంది, ఈయన వాయిస్తున్నాడా క్యాసెట్ పెట్టాడా? నెమ్మదిగా కన్ను తెరుస్తారు, కన్ను తెరిచి చుట్టూ చూస్తారా, వాయిస్తున్నాడు, కళ్ళు మూస్తారు, అది మనసు. అప్పుడు మీరేమనాలి, ఆయన ఏం చేస్తే మనకెందుకబ్బా, బ్రహ్మాండంగా ఉంది కదా అని ఆస్వాదించాలి, అది చైతన్యము. రెండు నువ్వే. అంటే మనసుకి ఏం చేయాలి అంటే శ్వాసనివ్వాలి, చైతన్యానికి ఏం చేయాలంటే ఆస్వాదన ఇవ్వాలి. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే కాఫీ కప్పులో పోసి తాగడం అన్నది మనసు, తాగిన తర్వాత ఆ ఫీల్ ఉంటుంది కదా, ఫ్లేవర్, అది చైతన్యం. ఓకే, ఈ విధంగా మీరు దాన్ని అర్థం చేసుకోండి. మీకు సంగీతం చిరాకు ఉందనుకోండి, ఆపేసుకొని ఇంటికి పోండి. ఒకసారి పబ్లిక్లో ఒక అతను లేచి పత్రిసారిని అడిగాడు, మీరు ఫ్లూట్ వాయిస్తున్నారు, నేను ధ్యానం ఎలా చేయాలన్నాడు ఆయన ఏకంగా శ్రీకాకుళంలో. ఓరి ఈడి ధైర్యం మండ అనుకున్నా. మీరు ధ్యానాలు కూర్చోబెట్టి బాగుంది, ఫ్లూట్ వాయిస్తున్నారు, నాకు చిరాకుగా ఉంది, నాకు అది సైలెంట్గా ఉండా, నువ్వు ఇంటికి పోయి చేసుకో అన్నాడు సార్. బట్
సంగీతం ఉన్నది ఖచ్చితంగా ధ్యానానికే, సంగీతం ఉన్నది ఆస్వాదనకే, సంగీతం ఉన్నది అనుభవించడానికే. అందుకని మీరు ఏం చేస్తారంటే మాట్లాడే మనసుని శ్వాస మీద పెట్టండి. మీరు మాత్రం ఆ రాగాలని, ఆ స్వరాలని, ఆ జతులని ఆస్వాదించండి. అది కరెక్ట్ నియమం అనమాట. చెప్పకూడదు. హలో సార్, ఈ ఆనందం అనేది ఎట్లా లభ్యమవుతుంది సార్ ప్రతి మనిషికి? ఆనందం ఏమయ్యా, ఎంత తీసుకున్నా కూడా ఈ మాట అడుగుతున్నావా? ఆనందం ఎలా పోతుందని అడిగితే చెప్తాం. పోతుందంటే చెప్తాం. ఏముంది, నీ భార్య ఉంది కదా, ఆమె వచ్చిందంటే పోద్ది. అంతేగాని ఆనందం ఎలా అవుతుందంటే ఏం చెప్తామయ్యా? అసలు మనం ఉన్నవే ఆనందలోకంలో. ఆనందలోకంలో ఉన్నాం కాబట్టి ఆనందంగా ఉంటాం. ఈ ఆనందాన్ని పోగొట్టుకోవడానికి మనం ఏదో పిచ్చి పనులు చేస్తుంటాం. పక్కోడి మన మైండ్ తీసుకెళ్ళి పక్కోడి దగ్గర పెడతాము. మన ఆలోచనలు పక్క వాళ్ళ దగ్గర పెడతాము. పక్క వాళ్ళ మీద కంపేర్లు చేసుకుంటాము. పక్క వాళ్ళ జీవితాలను మన జీవితంలో లేదనుకుంటాం. దాంతో ఆనందం పోతాయి. అంతే. ఆల్రెడీ మీరు ఆనంద స్వరూపులు. మీరు ఆల్రెడీ ఆనంద స్వరూపులు. దర్ ఇస్ నో డౌట్. ఆనందానికి దూరంగా వచ్చాం. మనం దూరంగా వచ్చాం కాబట్టి మనం ఆనందం పోగొట్టుకుంటున్నాం. అందుకని ఆనందం పోగొట్టుకుంటున్నాం కాబట్టి సరి అయిన మాటలు. ఆనందాన్ని చాలా మంచి ప్రశ్న అండి ఇది. చెప్పకూడదాం సార్కి. మన ఆనందాన్ని పోగొట్టేది ఇవే. అందుకే బుద్ధుడు అష్టాంగ యోగం ఫాలో అయిపోండి, మీకు ఆనందం యాడిపోదు. మీ స్వస్వరూపం వచ్చేస్తుంది. అంటే మన స్వస్వరూపం ఏంటిది? ఆనందం. మనం ఆనందించడానికి భూలోకం వచ్చాం. అందుకని సరి అయిన మాటలు, సరి అయిన ఆలోచనలు, సరి అయిన కర్మలు, సరి అయిన జీవనోపాయం, సరి అయిన దృక్పథాలు. ఇది అష్టాంగ మార్గం ఫాలో అయిపోండి. అంతే. మీ ఆనందం ఎక్కడికి పోదు. సరి అయిన దృక్పథము. సరి అయిన దృక్పథం అంటే నువ్వు నీ జీవితం ఎలా ఉండాలి, సరిగా నీకు ఎలా సరి అయిందో అలా ఉండాలి. ఈయనకి అది సరి అయింది, ఆయనకి అది సరి అయింది, ఆయనకి అది సరి అయింది, నీకేది సరి అయిందో నువ్వు పట్టుకోవాలి. అప్పుడు మీ ఆనందం కోసం అద్భుతంగా ఉంటుంది. చప్పలు కొట్టేద్దాం. ఓకే. రామిరెడ్డి గారికి ఒక మాటలు అడుగుదాం. అయ్యా, ఆ హ్యాపీ సండేస్ పెట్టారు కదా మీరు, ఆనందం అంటే మరి మీరు చెప్పాలి. 2 నిమిషాలు. సహజంగా చాలామంది అంటుంటారు, సుఖ సంతోష ఆనందాలతో వర్ధిల్లాలో తొలతోగాలు అంటారు. అన్నిటిని కలిపితే అంతా ఒకటే కదా అని అనుకుంటాం. కానీ సుఖం వేరు, సంతోషం వేరు, ఆనందం వేరండి. సుఖం అంటే మరి శారీరకమైనటువంటి అనుభూతి ద్వారా పొందేదే సుఖము. సంతోషం అంటే మనస్సు ద్వారా పొందే అనుభూతాన్ని సంతోషం అంటున్నాం. కాకపోతే ఆనందానికి ఇదికి ఫలానా కారణం అంటూ లేకుండా, ఎలాంటి కారణం లేకుండా పొందిన దాన్నే ఆనందం అంటాం. ఇప్పుడు ఏదో నాకు ఆ వస్తువు కావాలి అంటే ఆ వస్తువు, కోరుకున్న వస్తువు లభించినప్పుడు అది మీరు ఆనందం అనుకుంటున్నారు. అది సంతోషమే. ఒక కారణం ద్వారా వస్తుంది. కానీ ఇప్పుడు మన ధ్యానంలో ఏ కారణం లేదు, ఏమి కోరుకునేది లేదు, కోరికలు లేవు. కోరికలు లేకుండా నిశ్చలంగా నిర్మలంగా 1 గంట సేపు ధ్యానం చేసిన తర్వాత పొందే అనుభూతి ఉందే, దాన్నే నిజమైనటువంటి ఆనందం. ఇంతకు మించిన ఆనందం లేదు నా దృష్టిలో. ఓకే సార్, ముక్తికి మోక్షానికి తేడా ఏంది? తేడా ఏం లేకపోతే ఈ 2 పేర్లు ఎందుకు వచ్చాయి? ఆ పేరుకి ఒక్కొక్క ముక్తికి నిర్వచనం ఇవ్వండి, మోక్షానికి నిర్వచనం ఇవ్వండి. 3 పదాలు ఉన్నాయి. ముక్తి, మోక్షము, జన్మరాహిత్యం. ఈ 3 పదాలు మనం తరచూ వాడతాం ఆధ్యాత్మిక వ్యక్తులు. ముక్తి అంటే మీరు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా, అంటే ఇప్పుడు మీ జీవితం ఉంది కదండి, మీ జీవితంలో ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా విపరీతమైన ఎమోషన్స్ లేకుండా నిశ్చలంగా ఉండగలిగితే, నిశ్చలం అంటే ఏం జరిగినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా, పోయినా, వచ్చినా, నీవు చనిపోయినా, లేకపోతే పుట్టినా, ధనం వచ్చినా, పోయినా, ఏది జరిగినా కానీ మీరు నిశ్చలంగా ఉండగలిగితే ముక్తి. ఇంకా దానికి ఏం లేదు, డెఫినేషన్స్ ఏం లేవు. హాయిగా ఉన్నావు. ఇంకా నీకేం ట్రైనింగ్ ఇస్తాము? నీ మొగుడితో తన్నించాము, నీ పిల్లలతో తన్నించాము, నీకు అప్పుల పాలు చేసాము, అయినా నీకు లేదురా, ఏం బ్యాలెన్స్ ఉన్నావురా, ఇంక నీకు ముక్తి నాయనా, అయిపోయింది. ఇక రెండోది మోక్షము. మరి ఈ జీవితంలో మోక్షం పొందావు, మరి ముక్తి పొందావు. ఇలాంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి కదా భూమి మీద, భూమండలం మీద. అన్ని ఊళ్ళల్లో అన్ని రకాల జీవితాలు, అన్ని రకాల, ఒక జన్మలో టీచర్గా, ఒక జన్మలో పనివాడిగా, ఒక జన్మలో రోడ్లు ఊడ్చేవాళ్ళుగా, ఇలా రకరకాల ఆడగా, మగగా, అదిగా, ఇదిగా అన్ని జన్మలు అయిపోయినాయి అనుకోండి. ఇక నీకు భూలోకంలో ట్రైనింగ్ ఇవ్వడానికి లేవు. అన్నీ కంప్లీట్ చేసాం, అన్ని జీవితాలు అయిపోయినాయి. ఇంకేమి ఇస్తావు నాయన, నువ్వు పైకి వెళ్ళిపో అని వేరే ప్లానెట్కి, ఇంతకన్నా కొంచెం ఉన్నతమైన తరగతికి పంపిస్తారు. దాని పేరు మోక్షం.
రెండో పాయింట్. ఓకేమ్మా? ఆ లోకంలో మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ అక్కడ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. ఇలాగా ఒక్కొక్క లోకాన్ని దాటుతూ వెళ్తాం. ఎంత అంటే మీరు ఆకాశంలో నక్షత్రాలు చూశారు కదా, ఆ పడుకున్న నక్షత్రాలు చూస్తారు కదా, ఒక్కొక్క నక్షత్రం కింద కొన్ని వేల గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహాల్లో ఎన్నో జీవితాలు, ఎన్నో జన్మలు, ఎన్నో దేశాలు, ఎన్నో రాష్ట్రాలు ఉంటాయి. అవన్నిట్లో పూర్తయితే ఇక నీకు చెప్పడానికి మా దగ్గర ఏం లేదు, ఈ సృష్టిలో అన్ని స్కూళ్ళు అయిపోయినాయి అని నీకు ఇచ్చే పదవి పేరే జన్మ రాహిత్యం. అంత టాస్క్ ఉంది మనకి. అందుకని దయచేసి జన్మరాహిత్యం అనే పదం వాడకండి. మాట్లాడితే జన్మరాహిత్యం అనకండి. జన్మరాహిత్యం అంటే మీరు ఒకసారి ఆకాశంలో చూస్తే అంత నాలెడ్జీ అయిపోతే, ఆ నాలెడ్జీలోంచి నువ్వు పూర్ణం అయిపోతే, గుర్తుపెట్టుకోండి ఈ పదం, ఇదం పూర్ణం అంటారు. అంటే ఇది సంపూర్ణమైపోయింది, ఇక నీకు నేర్పడానికి సృష్టిలో కానీ, భూమిలో కానీ, ప్లానెట్స్లో కానీ తరగతులు లేవు, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని నీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ జన్మరాహిత్యం. ఓకే? అందుకని జన్మరాహిత్యం అనేది మన ముందున్న చాలా సుదూరంగా ఉన్న టాస్క్. ప్రస్తుతం అయితే మాత్రం ముక్తి అన్నది సాధించాలి. ముక్తి అంటే నిశ్చల చిత్తే జీవన్ ముక్తి. ఓకే అండి? ఈ పదం గుర్తుపెట్టుకోండి, నిశ్చల చిత్తే జీవన్ ముక్తి. దట్స్ ఆల్. మీరు ముక్తిలో ఉన్నారో లేదో మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి ఎవరో ఒకరు మిమ్మల్ని ఉంటారు, మీరేం కంగారు పడకండి. యా, అడగమ్మా. సార్, ఈ ప్రశ్న నా వ్యక్తిగతమైనదే కావచ్చు, కాకపోతే ఈ ప్రశ్న అందరికి ఉండొచ్చు కాబట్టి అడుగుతున్నాను. శూన్యం, పరిశూన్యం, మహాపరిశూన్యం, వీటి గురించి కొంచెం వివరిస్తారా? శూన్యము, పరిశూన్యం, పరిశూన్యము, మహాపరిశూన్యం. యా, ఆలోచన రహితలోంచి వచ్చేది శూన్యం. ఇప్పుడు మీకు ఇక్కడ కలిగిన దాన్ని శూన్యం అంటారు. ఇప్పుడు మీరు ధ్యానంలో కూర్చున్నారు, శూన్యం. 3 శరీరాలు మీకు, 3 స్టేజ్ల్లో ఉంటాం మనం. పూర్ణాత్మ అంటే ఓవర్ సెల్ఫ్, పూర్ణాత్మ, ఆత్మ, జీవాత్మ. జీవాత్మ అంటే భౌతిక లోకంలో ఉన్నాం కాబట్టి, భౌతిక పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి, రకరకాల ఇన్బ్యాలెన్స్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి, వాటన్నిటిని నువ్వు దాటుకొని నువ్వు అనుకోగానే సైలెంట్ అయిపోవాలి. శూన్యం. శూన్యం అంటే అక్కడికెక్కడికి వెళ్ళి ఉండిపోవటం కాదు. నువ్వు ఆగు అంటే నీ మనసు జీరోలోకి వచ్చేసింది అనుకోండి, దాన్ని శూన్యము అంటారు. మళ్ళీ స్టార్ట్ అవుతుంది, అది వేరే విషయం. నువ్వు ఆగు అంటే ఆగిపోయింది, అది శూన్యం. ఓకే? ఇక రెండోది పరిశూన్యం అంటే ఆత్మలో శూన్యం, నీ ఓవర్ సెల్ఫ్లో శూన్యం అనమాట. అది అక్కడికి వెళ్ళాలి అంటే ముందు ఇది కంప్లీట్ అవ్వాలి. అంటే నీ ఆత్మలో కూడా ఎటువంటి ఇన్బ్యాలెన్స్ లేకుండా అన్ని జన్మల నుంచి నేర్చుకున్న పాఠాల పట్ల అవగాహన కలిగి నువ్వు నిశ్చల స్థితిలో ఉండడమే పరిశూన్యం. ఇక మహాపరిశూన్యం అంటే పూర్ణాత్మ స్థాయికి వెళ్ళిన తర్వాత నిశ్చలమైన స్థితిలో ఉండేదాన్ని పరిపూర్ణ మహాపరిశూన్యం అనొచ్చు. అయితే ప్రస్తుతానికైతే మనందరం శూన్యం ప్రాక్టీస్ చేయాలి. ఇంకా శూన్యమే దాట్లా. అంటే 3వ తరగతిలోనే ఉన్నాం. ఏడున్నావు శూన్యం చెప్పండి. ఎవడన్నా వచ్చి నేను కదిలించగానే నువ్వు శూన్యంలో ఉంటావా? ఇప్పుడు ఇక్కడ కూర్చొని ధ్యానం చేశారు, అరగంట సేపు చేశారు, గంట చేశారు, 2 గంటలు చేశారు, అద్భుతంగా శూన్యంలో ఉన్నారు. మళ్ళీ కాసేపు అవగానే ఎవరో ఒకళ్ళు వచ్చి నీ సీట్లో కూర్చోగానే నీకు శూన్యం ఉంటుందా? నీ సీట్లో ఏడదాకా కాదు, ఇది నా సీట్ అని తగలు పడతావు, నువ్వు ఆడితో గొడవ పడతావు, నీ శూన్యం అంతా మళ్ళా నిండిపోతుంది. అందుకని శూన్యము అంటే ఏమీ లేకుండా ఉండడం కాదు మిత్రులారా, ఎప్పుడు ఎలా ఉండడమో అలా ఉండడాన్ని శూన్యము అనాలి. ఓకేనా? చెప్పలు కొడదాం. 3 శూన్యాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఒక్కొక్క ఆత్మ అంటే చచ్చిపోయిన తర్వాత ఆ ఆత్మ ప్రణాళిక ప్రకారం ఆయన ప్రాణం పోయింది అని అంటాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క యాక్సిడెంట్లో 1000 మంది చచ్చిపోతారు. వీళ్ళందరూ ఒకేసారి నిర్ణయించుకొని చచ్చిపోతారా? అలాంటి నిర్ణయం వాడు తీసుకున్నారా? చెప్తా. సామూహిక మరణం అంటారు దాన్ని. మొన్న బస్సు కాలిపోయింది కదా, ఒక బస్సు సడన్గా కాలిపోయింది, అందరూ చనిపోయారు. ఒక ఫ్లైట్ వచ్చి పైనుంచి వచ్చి ఎక్కడది గుజరాత్లో టేకాఫ్ అయ్యి వెంటనే పడిపోయింది. 250 మంది ఫ్లైట్లో వాళ్ళు పోయారు, ఒక్కడు మాత్రం ఫ్లైట్లో బతికాడు, ఒక్కడో. ఓకే? దరిద్రం ఏంటంటే ఆ కింద హాస్టల్లో ఉన్నోళ్ళు పోయారు. హాస్టల్లో భోజనం చేసి హాస్టల్లో కూర్చొని ఫ్లైట్ వచ్చి మీద పడింది. వాళ్ళు కనీసం ఊహ ఉందా? అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే మిత్రులారా, మృత్యువు అనివార్యము, దాన్ని ఎవ్వరు తప్పించుకోలేరు, కానీ తప్పించుకోవచ్చును. ఎవరు తప్పించజాలరో కానీ తప్పించుకోవచ్చు. అది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 100 మంది ఉన్నారనుకోండి, మృత్యుదేవత ఏం చేస్తుందంటే ఈ 100 మందికి ప్రణాళిక ఉంటుంది. మేము పలానా డేట్ వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళు, ప్లీజ్ అని ప్రణాళిక ఉంటుంది. అంతేగాని నిన్ను ఈడ్చుకెళ్ళడం అట్లేం ఉండదు. ఇదిగో ప్లీజ్ మేము ఎక్కడెక్కడో ఉంటాం, మమ్మల్ని పలానా డేట్ అప్పుడు తీసుకెళ్ళమ్మా అని చెప్తారు. ఇప్పుడు స్కూల్ బస్సు వచ్చి పిల్లలందరిని ఎక్కించుకెళ్తుంది కదా, అలాగా సేమ్.
అలాగ మృత్యువు చెప్తారు. చెప్పగానే మృత్యుదేవత దగ్గర ఒక స్కానర్ ఉంటుంది అనమాట. టక్క 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 డేట్లు కొడుతుంది. ఎవడెవడు డేట్లు వచ్చినాయి, ఈరోజు ఒక 20 మంది చేరారా, 20 మందికి ఏడకి వెళ్ళాలి, 20 ప్లేసులకి వెళ్ళాలి, అబ్బా 20 ప్లేసులకి వెళ్ళాలి, ఒక పని చేద్దాం 20 మందిని కలిపి ఒక బస్సు ఎక్కిద్దాం అనుకుంటుంది. అంతే, నిజంగా జరుగుతుంది ఇది. 20 మంది బస్సు ఎక్కుతారు. ఆ మృత్యు లేనోడు బస్సు దిగిపోతాడు. అటు టికెట్ దొరకదు ఆ రోజు. మనకి ఇంకా వెలుగులో రాని చాలా కేసులు ఉన్నాయి. టికెట్ దొరకదు అడిగి ఆ రోజు బస్సు ఎక్కుతారు. ఎక్కిన తర్వాత వీళ్ళందరూ ప్రణాళిక మృత్యువే కాబట్టి యాక్సిడెంట్ జరుగుతుంది, అందరూ శరీరం విడిచిపెడతారు. వీళ్ళందరూ మృత్యుదేవతకి థ్యాంక్స్ చెప్పుకొని, టైంకి వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకొని చక్కగా వెళ్ళిపోతారు. వాళ్ళని పట్టుకొని మనం లబో 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 అని ఏడుస్తాం. ఇంకొక అంశం చెప్తా. ఈ బ్యాచ్లో, ఈ 20 మందో 30 మందో బ్యాచ్లో ఎవడో ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడి కాన్షియస్కి తెలిసిపోద్ది మృత్యు ఉంది, బస్సుకి యాక్సిడెంట్ అవ్వబోతుంది అని. వాడు ఆ బస్సును ఆపేశాడు అనుకోండి ఆ రోజు, ఓకే, ఇంకా ఈ బస్సులో వెళ్ళొద్దు, మీరు ఎవరు వెళ్ళకండి, ఆగిపోండి అని ఆపాడు అనుకోండి. ఆ 20 మందిని కనీసం 20 రోజుల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేస్లో ఏరికెళ్ళిపోద్ది ఖచ్చితంగా. ఎందుకంటే అది మృత్యు యొక్క ప్రణాళిక. కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఒకటి, ఎప్పుడైనా సత్తం నో డౌట్ అని సరెండర్ అవుతారా? అవ్వండి. అది హాయి. ఇంక మనం ఎప్పుడైనా పోతామా, పోండి బస్సు ఎక్కండి, ఇంక వెళ్ళిపోతే వెళ్ళిపోదాం, ఉంటే ఉందాం. పొద్దున్నే టిఫిన్ ఉంటే కళ్ళు తెరుతాం, టిఫిన్ లేకపోతే పైలోకంలో టిఫిన్ తింటాం. రెండు టిఫిన్ మాత్రం గ్యారంటీ. కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, అర్జున ఇక్కడ యుద్ధంలో చచ్చిపోయావా, పై స్వర్గం. ఒకవేళ ఇక్కడికి వెళ్ళి వాడు చచ్చిపోయాడా, నీకు ఇక్కడ స్వర్గం. 2 స్వర్గాలే కదా, ఎందుకు వై ఆర్ యూ క్రయింగ్ అంటాడు. అలాగా మృత్యువు మాత్రం తప్పనిసరిగా ఫిక్స్ చేస్తుంది. ఆ ఫిక్స్ని ఎవరు తప్పించలేరు మిత్రులారా, దెర్ ఇస్ నో డౌట్. కానీ తప్పించుకోవచ్చు. అర్థమైందా? తప్పించలేరు కానీ తప్పించుకోవచ్చు. ఎలా తప్పించుకోవచ్చు? ఈ గుంపులో ఎవరికో ధ్యానం చేసి థర్డ్ ఐ పవర్స్ వచ్చి ఈరోజు నాకు జరగబోతుంది అని ఆడికి అర్థమైనప్పుడు జాగ్రత్త పడకూడదు. మీరు ఏ జాగ్రత్తలు తీసుకోకండి. మీకన్నా 10 ఆకులు ఎక్కువ చదివింది మృత్యు. జాగ్రత్తలుగా తీసుకోవాల్సింది సంకల్పం. నేను అప్పుడే చావను, నేను కొంతకాలం జీవిస్తాను, ఇంతకాలం జీవిస్తాను, నేను నా లైఫ్ని నేను ప్రేమిస్తున్నానని మీరు కనుక బలంగా స్ట్రాంగ్గా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు మీ యొక్క మృత్యు గండం దాటిపోతుంది. దాన్నే గండం గడిచింది అంటారు. అందుకని ఎప్పుడు మీ జీవితాన్ని మీరు ప్రేమించండి, అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. థ్యాంక్ యూ అమ్మా, మంచి ప్రశ్న అడిగి. నెక్స్ట్ క్వశ్చన్ టక్ అడగాలి, భోజనాల టైం అవుతుంది. బలము గొప్పదా, శక్తి గొప్పదా? ఈ రెండింటికి మధ్య తేడా ఏంది? మేడం దగ్గర ఉన్నప్పుడు బలం గొప్పది, గురువు దగ్గర ఉన్నప్పుడు శక్తి గొప్పది. ఎందుకంటే ఆమె కలబడుతుంది కదా, పట్టుకొని పీకుతుంది, మరి తప్పించుకోవాలి కదమ్మా, అప్పుడు బలం గొప్పదే. ఏమయ్యా కరెక్ట్ చెప్పానా? అంటే నా కాన్సెప్ట్ కొంచెం జోయిల్గా ఉండాలి కదా. రామిరెడ్డి గారు వద్దా సీరియస్ ఏంటి? నీ భార్య నువ్వు పొట్లాడుకునేటప్పుడు శక్తి ఉండి ఏం ప్రయోజనం? అప్పుడు బలం ఉండాలి, ఇడిపించుకొని పారిపోవాలి కదా. అందుకని నిన్ను ఎవరు చేస్తున్నప్పుడు బలమే కావాలి నాయన, శక్తి పనికి రాదు. నువ్వు నేను ఆత్మశక్తిని అంటే ముందు దాని తర్వాత నిన్ను 4 బాత్తారు. అందుకని తప్పించుకొని పారిపోవాలంటే బలం గొప్పది, గురువులకు దగ్గర అవ్వాలంటే శక్తి గొప్పది. మీ ఇష్టం, మీకు ఏది కావాలో తీసుకోండి, నాకు తెలియదు. నెక్స్ట్ క్వశ్చన్ సార్, అసలు జన్మ ఎప్పుడు? భూమి మీద మనిషి వచ్చినప్పుడా, తల్లిదండ్రుల్లో భిన్నంగా ఉన్నప్పుడా, లేదంటే తల్లిదండ్రుల్లో శుక్రకణం అండంగా ఉన్నప్పుడా, వాళ్ళు తిన్న ఆహారంలో ఉన్నప్పుడా, లేదా ఆహారం పుట్టినప్పుడా? ఆ చైతన్యం అనేది ఎప్పుడు వస్తుంది? బాబా చాలా అద్భుతమైన ప్రశ్న. అదే నాకు అర్థమైంది, చెప్పేస్తా. అదే మరణంలో కూడా, మరణం తర్వాత మరణం ఎప్పుడు? చెప్తా. ఫస్ట్ మరణం గురించి క్లియర్ ఇందాక చెప్పుకున్నాం. జనన చక్రంలో మరణ శాసనం ఉంటుంది, దాన్ని వాయిదా వేసుకోవచ్చు. అది వాళ్ళు మాత్రమే చేయాలి, ఇంకొకరు చేయడానికి వీల్లేదు. వాళ్ళు మాత్రమే, నేను అప్పుడే చావనని మీరు సంకల్పం పెట్టుకొని మారచ్చు. అయితే ఇప్పుడు వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, మనము భూమి మీదకి ఎప్పుడు వస్తాం? ఆయన చాలా తెలివైనడు, ఇప్పుడు నన్ను నిరికించడానికి ఆ క్వశ్చన్ అడిగాడు. ఓకే, భూమి మీదకి ఎప్పుడు వస్తామండి? 3వ నెలలో వస్తామా, లేకపోతే ఏదో తల్లి గర్భంలోకి ఎప్పుడు జాయిన్ అవుతాం? సరే, తల్లి గర్భంలోకి మీరు ఎప్పుడు జాయిన్ అవుతారంటే, యాజ్ ఏ కామన్ స్పిరిచువల్ సైన్స్ ప్రకారం 3వ నెలలో జాయిన్ అవుతారు. బిడ్డ 3వ నెలలో ప్రాణం వస్తుంది, అప్పుడే బిడ్డలో కదలికలు వస్తాయి అని మనం స్పిరిచువల్ సైన్స్ చెప్తుంది. ఒక్కొక్కసారి వాటర్ ద్వారా లేకపోతే గాలి ద్వారా కూడా ప్రవేశించవచ్చు. ఎలా ప్రవేశిస్తుంది అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు ప్రవేశిస్తుంది అన్నది ఇంపార్టెంట్. తల్లి గర్భంలోకి బిడ్డ
ఎప్పుడు ప్రవేశిస్తుంది అంటే బిడ్డ అంటే ఆత్మ, బిడ్డ కాదు ఆత్మ. ఆత్మ ఎప్పుడు ప్రవేశిస్తుంది అంటే 3వ నెల మినిమం. అంటే మీరు గృహప్రవేశం ఎప్పుడు చేస్తారు? ముందు ఇల్లుకి గుమ్మం తయారయ్యాక కదా, కనీసం గుమ్మం తయారవ్వాలి, అప్పుడు మీరు గృహప్రవేశం చేస్తారు. ఏదో ముహూర్తం కోసం. అసలు గుమ్మం కూడా లేకుండా, గోడలు కూడా లేకుండా వెళ్ళరు కదా. అలాగా 3వ నెలలో ఆ బేబీ లోపల తయారైన తర్వాత, బాడీ తయారైన తర్వాత ఆత్మ వస్తుంది. ఇప్పుడు ఆయన 2వ క్వశ్చన్, ఆయన నన్ను ఇరికించిన 2వ క్వశ్చన్ కూడా రెడీ చేశాడు, చెప్తా అది కూడా. అదేంటంటే, మరి అట్టయితే 3వ నెలలో నువ్వు వస్తావు కదా, మరి వెళ్ళింది ఆవిడు అని అడుగుతారు. దెమ్మ తిరిగిపోద్ది. అర్థమైందా? తండ్రి నుంచి శుక్రకణం బయలుదేరి తల్లి గర్భాన్ని చేరి 30 కోట్ల శుక్రకణాలు బయలుదేరి తల్లి గర్భాన్ని చేరి కదిలి పరిగెట్టి తల్లి గర్భాన్ని చేరి 9 నెలల బిడ్డగా మారి 3 నెలల బిడ్డగా మారిన తర్వాత కదా నువ్వు వస్తావు. మరి అప్పుడు దాకా ప్రయాణం చేసింది ఎవడు, లోపలికి వెళ్ళింది ఎవడు, తయారైంది ఎవడు? ఇది నా ప్రశ్న, చెప్పండి. ఎవరేం చెప్పచ్చు? నువ్వైతే మాత్రం ఖచ్చితంగా 3వ నెలలో వచ్చావు, నువ్వు ఆత్మవి. మరి వాడెవడో నువ్వు చెప్పు. ఈ విషయం గురించి మాస్టర్ సివివి గారి బుక్లో ఉంది. ముందు వచ్చేది ప్రాణం. ఆత్మ వేరు, ప్రాణం వేరు అని చెప్తారు ఆయన. ఆత్మ చైతన్యంతో ఉంటుంది, ప్రాణం వేరు. ప్రాణం అనేది ప్రాణమయ లోకంలో ఉంటుంది. కారణదేహం వేసుకున్న తర్వాత ప్రాణమయ లోకానికి వెళ్ళి ప్రాణం తీసుకొని అప్పుడు వస్తుంది అని దాంట్లో వివరణ ఉంది. ముందు ప్రాణం అయితే వస్తుంది, ఆత్మ తర్వాత వస్తుంది అని చెప్తారు. మా గురువుగారైతే ఆత్మ అవయవాలన్నీ ఏర్పడిన తర్వాత 6వ నెలలో వస్తుంది అని చెప్పారు. థ్యాంక్ యూ. అది ఓకే. ప్రాణం ఎవరు అది నేను అడుగుతుంది. మీరు చెప్పింది కరెక్టే, ప్రాణం ముందు వస్తుంది, ఆత్మ తర్వాత వస్తుంది. 3వ నెలలో, 6వ నెలలో, 9వ నెలలో. దట్స్ నాట్ ఇంపార్టెంట్, అది క్లియర్గా ఉంది. ఇప్పుడు మనకు తేలాల్సింది ఆడెవడు, ఆ ప్రాణం గడి ఎవడు? మీరు కాదు. అది ఎవరో చెప్పనా? భగవద్గీతలో ఉంది దానికి ఆన్సరు. అనేక జీవుల్లో కణ విభజన చేసి కణం ద్వారా ప్రయాణించి శరీరాన్ని తయారు చేసి అందించేది నేను అన్నాడంటే భగవంతుడు, ప్రాణనాథుడు అంటాడు అన్నమయ్య. అందుకే ప్రాణనాథుడు. ఒక తండ్రి నుంచి 30 కోట్ల శుక్రకణాలు బయలుదేరి ఆ శుక్రకణాల్లో బెస్ట్ ఈజ్ ద బెస్ట్. చూడండి, అన్నిట్లో బలమైంది, తెలివైంది, ఉత్సాహవంతమైంది, కాంతివంతమైంది, జీవితం పట్ల ఒక డెడికేషన్ ఉన్నది ఎవరో భగవంతుడు తనకు తాను పరీక్ష పెట్టుకొని, అదే ప్రాణం దాని పేరు, పరీక్ష పెట్టుకొని 29,29,29,999,999 మంది చనిపోతే ఒక్క భగవంతుడు తల్లి గర్భంలో ఉన్న అండాన్ని చేరి నెమ్మదిగా తయారయ్యి బిడ్డగా మారతాడు. అప్పుడు నీకు నాయనా రా అని వెల్కమ్ పోటీ పెడతారు. అప్పుడు వచ్చి మనం బిల్డప్ ఇస్తాం నేను అని. ఇది నువ్వు కాదు. అందుకే శంకరాచార్య చెప్పాడు, జీవో దేవో సనాతన. ఇందులో ఉన్న జీవుడు సనాతన దైవము, దేహో దేవాలయో ప్రోక్త. ఇది అపూర్వమైన దేవాలయము. అందుకే పత్రిజ ఏమన్నారు, యువార్ గాడ్ అన్నాడు. యువార్ అంటే ఎవడు? వీడు. నువ్వు గాడ్ కాదు, నువ్వు ఆత్మవే. ఇంకా గాడ్ అవుదామని వచ్చావు. అంటే ఈ శరీరము ఎవరు అంటే సాక్షాత్తు ఈశ్వరుడే ఒక కణంగా మారి శరీరంగా మారి తయారయ్యి నీకు వెల్కమ్ చెప్పాడు. ఇది మొదటి పాయింట్. నీకు ఎలాగైతే శరీరం ఇవ్వబడిందో కుక్కకి అదే విధానం, పిల్లికి అదే విధానం, మేకకి అదే విధానం, చేపకి అదే విధానం. అంటే మనం ఒక చేప తింటే ఎవరిని తిన్నట్టు? భగవంతుని తిన్నట్టు. ఆత్మనే ఉంది, టుక్కని బయటికి వెళ్ళిపోతే ఇంకో బాడీ తెచ్చుకుంటుంది. మీరు సాక్షాత్తు ఆ భగవంతుడిని చంపి తిన్నట్లు. అందుకనే మాంసం వద్దు అని మనం చెప్తాం. అర్థమవుతుంది మిత్రులారా? కనుక శరీరము మనకు వచ్చింది అంటే భగవంతుడే తయారు చేసి దీనిని మనకి ఇచ్చి మనల్ని ఉండడానికి అవకాశం ఇచ్చాడు. దేవుడే ఇచ్చాడు, ఇల్లు ఒకటి అన్నమాట. కనుక దీన్ని మీరు ఎప్పుడు ఇది నాది కాదు, ఇది దైవము, దైవం నాకు ప్రసాదించిన ఒక కానుక. వన్ ఫైన్ మార్నింగ్ ఇది ఆయనకి ఇచ్చేసి మనం వెళ్ళిపోతాం. ఓకే అండి, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం. అందుకే శరీరాన్ని గౌరవించండి. థ్యాంక్ యూ. చెప్పలు కొడేద్దాం వారికి. నమస్తే సార్. నాకు జనరల్గా క్రికెట్ అంటే చాలా ఇష్టము. ఒక 3 సంవత్సరాల క్రితము ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ జరుగుతుంది. నేను ఇండియా గెలవాలని ధ్యానం చేయట్లేదు. అలవాటు ప్రకారం ఉదయం 10 గంటలప్పుడు ధ్యానం చేశాను. నాకు ధ్యానంలో ఇండియా గెలుస్తుందని అనిపించింది. ఇక్కడ కూడా నాకు హ్యాపీ అనిపించింది. కానీ ఆఫ్టర్నూన్ మ్యాచ్ చూస్తే ఇండియా ఓడిపోయింది. ఇటువంటి అనుభవాలకి మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీన్ని ఎలా
రిసీవ్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఏం లేదయ్యా, ఆత్మ కన్ను కనపడలేదు అనుకో, అయిపోయా. లేదా ఆత్మ క్వార్టర్ వేసి ఉంటుంది రాత్రి, అది ఆడు ఓడిపోతాడంటే నువ్వు ఓడిపోతావు అని ఏదో చిన్న పొరపాట అంతే అనుకోండి. నిజమే, ప్రణాళికలు సడన్గా మారుతాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ఆటల్లో వాటిల్లో ఎప్పుడు ప్రణాళికలు ఉండవు. మీరు కష్టపడి గెలిచారా ఆడతారు, కష్టపడి చేయలేదా ఓడతారు, అశ్రద్ధగా ఆడే ఓడిపోతావు, అంతే. అంతే తప్ప దానికి నువ్వు ధ్యానానికి సంబంధం లేదు. కానీ ఒక విషయం అయితే నిజం, ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నాకు వచ్చింది, గెలుస్తారని వచ్చింది, ధ్యాన అనుభవం వచ్చింది, ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు అంటే ఏంటి? ఇక్కడ నాకు క్వశ్చన్ వచ్చింది, ఆయనకు ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే నా అనుభవం తప్ప అంటే, మీ అనుభవం తప్పు కాదు, మీరు అది అనుభవం పొందారు అంతే. అందుకనే ధ్యాన అనుభవాలని రూట్గా తీసుకోవద్దు మీరు. ఆ మధ్యన ఒక మాస్టర్ చెప్పాడు, కరోనా వచ్చిన టైంలో మన మాస్టర్ ఒక ఆయన చెప్పారు, కరోనా దేవత వచ్చి ఆయనతో చెప్పింది, రేపటి నుంచి నేను లోకాన్నంతా క్లీన్ చేస్తున్నాను, శాకాహారులు తప్ప అందరూ చనిపోతారు, మాంసాలు చనిపోతారు అని ఆయన చెప్పిందని ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన 3వ రోజే చాలామంది శాకాహారులు చనిపోయారు, టప్ 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 అని. ఇప్పుడు ఆయన అనుభవం ఎలా తీసుకోవాలి చెప్పండి మీరు? అందుకని అనుభవం ఆధారంగా మీరు జీవితాన్ని నిర్ణయించకండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదానికి ప్రణాళికలు మారిపోతాయి, ఎన్నెన్నో మారిపోతాయి. అందుకని అనుభవాన్ని కేవలం అనుభవంగానే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వారికి చెప్పలు కొడతాం.